మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జన ఆగ్రహ సభకు వస్తున్నారు. దాని సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం, మొన్న పార్లమెంట్లో మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ 33% రిజర్వేషన్, ఎన్నో రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. కానీ దాన్ని నిజంగా ఒక చిత్తశుద్ధితోటి దాన్ని అమలు చేయాలి అనే ఉద్దేశంతో 2023లో ఒక డ్రాఫ్ట్ బిల్లు అప్పుడు పార్లమెంట్ చట్టసభలలో దాన్ని ఆమోదం తెలిపిన తర్వాత, అంటే మహిళా రిజర్వేషన్కి చేయాలంటే ఆ ప్రక్రియకు ముందు సెన్సస్ జరిగింది, డీలిమిటేషన్, ఈ రెండు జరిగినాక మహిళా రిజర్వేషన్ అనేది అమల్లోకి వస్తుంది. ఒక 3 సంవత్సరాలు అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి, అందరినీ సంప్రదించి, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్, లీగల్ ఎక్స్పర్ట్స్ అందరినీ మాట్లాడి, అంటే దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది, 2029 ఎన్నికలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ బిల్లుని పార్లమెంట్లో పెడితే, ఈ బిల్లుకి కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, టీఎంసీ ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా ఓటేసి ఈ బిల్లుని ఓడగొట్టడం జరిగింది. ఈ బిల్లు వలన వాస్తవంగా చూసుకుంటే నష్టపోయింది వారు. ఈ బిల్లు వలన అందరికంటే ఎక్కువ నష్టపోయింది దక్షిణాది రాష్ట్రాలు. ఎందుకంటే 1947 తర్వాత 1971 వరకు, అంటే 25 సంవత్సరాలలో 3 సార్ల సెన్సస్ జరిగింది. ప్రతిసారి సెన్సస్ జరిగినప్పుడు డీలిమిటేషన్ జరిగి సీట్లు పెరుగుకుంటా పోయినాయి. 47లో 480 సీట్లుంటే 71కి 543, అంటే 63 సీట్లు పెరిగినాయి. కానీ ఈ 63 సీట్లు జనాభా ఆధారంగా ఇవ్వడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఈ 63లో కేవలం 5 సీట్లు మాత్రమే వచ్చింది. మళ్ళా 71 నుంచి ఇప్పటి వరకు డీలిమిటేషన్ జరిగింది. ఇప్పుడు మళ్ళా సెన్సస్ ఆధారంగా చేస్తే ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువ పెరిగింది, దక్షిణ భారతదేశానికి గతంలో ఎట్లయితే అన్యాయం జరిగిందో అదే విధంగా అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదన వల్ల తెలంగాణలో కొత్తగా 60 మందికి ఎమ్మెల్యే అయ్యే అవకాశం వచ్చింది. ఈ ప్రతిపాదన ద్వారా 9 మందికి ఎంపీ అయ్యే అవకాశం వచ్చింది. తమిళనాడులో 39 ఉంటే 59 మంది ఎంపీలు అయ్యే అవకాశం వచ్చింది. ఇట్లా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. రెండవది మహిళలకు, ఎందుకంటే మహిళలకు 33% సీట్లు ఇవ్వాలంటే మరి ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్న అనుభవమైన నాయకులు ఎవరిని కూడా మనం కోల్పోవద్దు. కనుక 50% సీట్లు పెంచి అందులో నుంచి పెరిగిన సీట్లకు మహిళలకు ఇవ్వడం వల్ల ఎవరికి నష్టం ఉండదు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఉండదు, ఇతర పార్టీలో ఉన్న నాయకులకు నష్టం ఉండదు, ఎవరికి నష్టం. ఎస్సీ ఎస్టీల సీట్లు కూడా పెరుగుతాయి 50% అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక మంచి ప్రతిపాదన, అందరినీ సంప్రదించి అందరూ ఓకే అంటేనే ఈ బిల్లును తీసుకొచ్చారు. కానీ తీరా ఓటింగ్ సమయానికి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి, ఏదైతే 2029లో మనం మహిళలకు 33% చట్టసభల్లో ఇద్దామని అనుకున్నామో ఆ కలను ఇలా నెరవేర్చనీయకుండా దానికి అడ్డుపట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో ఇవాళ ఆగ్రహం ఉన్నది, మహిళలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. మహిళలు తెలంగాణలో 60 మంది అక్కా చెల్లెళ్ళు ఇవాళ శాసనసభలో కూర్చునే అవకాశం ఉంది, 9 మందికి ఎంపీలు అయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్లో ఎక్కువ మంది తెలంగాణ ఎంపీలుంటే పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై గొంతు వినిపించే అవకాశం ఉంది. కానీ ఇటువంటి మంచి బిల్లును ఓడగొట్టారు. ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేశారు, మహిళలకు అన్యాయం చేశారు, తెలంగాణకు అన్యాయం చేశారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేశారు. దాన్నింటిని దృష్టిలో పెట్టుకొని జనంలో ఉన్న ఏదైతే కోపం, ఆగ్రహం, దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్స్లో ఈ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు మంచిర్యాల జిల్లా ప్రజలందరూ దీనికి కావాల్సిన ఏర్పాట్లు, ప్రత్యేక రైళ్లు, దీనికి కావాల్సిన బస్సులు, ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. ఈ సభకు
మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరినీ, మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ కోరుతూ, ఇంకొక విషయం, నిన్న మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెడుతూ నేను మంచిర్యాలని చాలా అభివృద్ధి చేసిన, బీజేపీ వాళ్ళు కేవలం మనుగడ కోసం రాజకీయం చేస్తున్నారు, అక్కడ రైతులకు సమస్యలు లేవు, తాగునీటి సమస్యలు లేవని మాట్లాడడం చాలా చాలా బాధాకరం. మేము మొన్న ఒక 5-6 బోర్వెల్ వేసినందుకు నాకు ఈ 2 రోజులలో కనీసం 100 మంది ఫోన్ చేసింది. 2 రోజులైంది, 3 రోజులైంది, నీళ్ళు వస్తలేవు, మా వాడలో కూడా బోర్ అయిందని. తలాపుకు గోదావరి ఉంటుంది, సిగ్గు చేడు, ఇక్కడ గోదావరి ఉంది, మన నీళ్ళు ఇక్కడి నుంచి రాష్ట్రం అంతటికి పోతాయి, కానీ మన మంచిర్యాల పట్టణంలో ఉన్న ప్రజలకు 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. ఇది మన మంచిర్యాల యొక్క పరిస్థితి. అభివృద్ధి అభివృద్ధి అని చెప్తాడు, ఏం చేసి సగం అయిపోయింది. ఈ సగంలో నువ్వు ఏం చేసినావు? ఎమ్మెల్యే అనుచరుడు ఒక గ్యాంగును పెట్టుకొని బెదిరింపు రాజకీయాలు, గూండాయిజం, రౌడీయిజం ఈయన చేసిన రాజకీయం మనం చూసినాం. సర్పంచ్ ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థులను బెదిరించడం, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద దాడి చేయడం, వ్యాపారస్తులను బెదిరించడం, డాక్టర్లను బెదిరించడం, వసూళ్లకు పాల్పడడం, సెటిల్మెంట్లకు పాల్పడడం. ఇది ఈ ఎమ్మెల్యే చేసిన 2.5 సంవత్సరాలు. మంచిర్యాల ఇవాళ అభివృద్ధిలో నంబర్ 1 లేదు, మంచిర్యాల ఇవాళ అవినీతిలో నంబర్ 1. ఇవాళ నీకు నీ అనుచరునికి పత్రికలలో వస్తుంది, మీ ఇద్దరి మధ్యలో పైసల పంచాయతీ మొదలైంది. నీ విభేదాల కారణంగా ఇవాళ ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయి. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మన మంచిర్యాల తాగునీటి సమస్యను పరిష్కరించు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్క గింజ కట్టింగ్ లేకుండా రైతుల దగ్గర ప్రతి గింజను పోదు. కానీ ఇవాళ నువ్వు కేవలం ఏదో అంటే సంపాదించాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద నువ్వు బురద జల్లడానికి ప్రయత్నం చేస్తే మేము ఎవరం కూడా సహించము. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చేంత వరకు కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాము. ఇప్పుడు మా సీనియర్ నాయకులు, ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్కు మన ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు. ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ ఎక్కడ, ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, దాని ప్రణాళిక అంతా కూడా డిజైన్ చేసింది కేంద్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వం దాన్ని వాల్యుయేషన్ చేసి, దాన్ని డిపిఆర్ చేసి, స్టడీ చేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రాజెక్టు ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్. దాంట్లో భాగస్వామ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది, కానీ దాంట్లో మెజారిటీ నిధులు వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచే. అమృత్ భారత్ పథకం కింద ఎట్లయితే మన మంచిర్యాల జిల్లాలో ఉన్న చెరువులన్నిటికీ సుందరీకరణ కొరకు కేంద్ర ప్రభుత్వం 125 కోట్లు ఇచ్చిందో, అట్లనే ఈ ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి అయ్యేది. దీంట్లో రామ్ చెరువుకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు, నస్పూర్ చెరువుకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు, ఇటిక్యాల చెరువుకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందంటే చెరువులో ఉన్న మట్టిని తీసుకుపోయి అమ్ముకుంటారు, గుట్టలలో ఉన్న మట్టిని తీసుకుపోయి అమ్ముకుంటారు. నువ్వు గూడెం గుట్టలు అక్కడ గూడెం గుట్టనే లేకుండా గూడెం గుట్టనే అమ్ముకుంటారు. ఇలా మనం చూద్దాం, మంచిర్యాల గుట్టలు మిగులుతలేవు, మంచిర్యాల చెరువులు మిగులుతలేవు. ఏది దొరికితే అది అమ్ముకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నువ్వు పైసలు వచ్చి ముఖ్యమంత్రి ఇచ్చి నువ్వు గూడెంలో ఖర్చు పెట్టేలోపు ఆ గూడెం గుట్టనే ఉండదు, గుట్ట ఉండకుండా అమ్ముకుంటారు. ఇది మన మంచిర్యాలలో జరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా అవినీతి అవినీతి అవినీతి. ఆఖరికి 40 కిలో బస్తాకు కూడా 2 కిలోల కట్టింగ్ పెడతారు. 1 కిలోనేమో రేవంత్ రెడ్డికి పోతుంది, 2వ కిలో ప్రేమ్ సాగర్ రావు. 1 కిలో రేవంత్ రెడ్డి ట్యాక్స్ అయితే 2వ కిలో ప్రేమ్ సాగర్ రావు ట్యాక్స్. ఎన్నికలలో గెలిచినప్పుడు చెప్పింది ఒక్క గింజ కట్టింగ్ లేకుండా కొంటాను. గెలిచినాక ఒక మొదటి సంవత్సరం మాత్రం చేసింది, కట్టింగ్ లేకుండా వడ్లు కొన్నాడు. ఇప్పుడు బస్తాకి 2 కిలోలు అంటే క్వింటాల్కి 5 కిలోల కట్టింగ్. 5% రైతులు కష్టపడి పండించిన పంటల 5% ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోతారు. రైతుల శ్రమను దోసుకుంటారు. ఇది జరుగుతున్న వాస్తవము. నీకు చిత్తశుద్ధి ఉండి, నీకు రైతుల మీద ప్రేమ ఉంటే ఒక్క గింజ కూడా కట్టింగ్ పెట్టకుండా వడ్లు కొను. కాంటా పెట్టినప్పుడే రసీది. ఎందుకంటే మళ్ళా రైస్ మిల్ల దగ్గరికి పోయినాక మళ్ళీ ఒక రౌండ్ కట్టింగ్ జరుగుతుంది. ఇది మన మంచిర్యాల ఇలా రైతులను దోసుకుంటారు, అన్ని వర్గాలను దోసుకుంటారు. సగం అయిపోయింది, ప్రజలకు అందరికీ తెలుసు.
నువ్వెవరు, నీ అనుచరుడు ఎవరు, మీ బ్యాచ్ ఏంటిది, మీ సైట్ బ్యాచ్ ఏంది, ఎవరి దగ్గర ఎంత వసూలు చేసిర్రు, ఎవరిని ఎట్లా బెదిరించారు అనేది మంచిర్యాలలో ఉన్న చిన్న పిల్లగాన్ని అడిగితే